కాదు ప్రాజెక్టుల వారీగా అంటే తెలంగాణ ప్రాజెక్టులు లేవు కాబట్టి రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో కట్టకపోవడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ దాంతో అక్కడ ప్రాజెక్ట్ ఎక్కువైంది కాబట్టి ఎక్కువ నీళ్ళు అక్కడికి, ఇక్కడ ప్రాజెక్ట్ తక్కువైంది కాబట్టి తక్కువ నీళ్ళు అది కాదు. 968 టీఎంసీలు ప్రాజెక్ట్ ఇచ్చంపల్లి ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. ఇచ్చంపల్లి తెలంగాణకే కాదు ఆంధ్రాకు కూడా. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా, పైన స్టోరేజ్ రిజర్వాయర్ లేకుంటే ఈ పోలవరం డ్యామ్ నిలవదు. పోలవరం డ్యామ్ నిలవదు. పైన సిరీస్ ఆఫ్ స్టోరేజ్ రిజర్వాయర్స్ ఉంటాయి. ఏ రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ, ఆ పోలవరంకి నీరు ఎవరు ఆపలేరు. పోలవరంకు ప్రాబ్లం నీటి సమస్య కాదు, వరద సమస్య, డ్యామ్ సేఫ్టీ సమస్య. అది ఆలోచించాలి. ఆ రాష్ట్రం దెబ్బతింటే చాలు అనే ధోరణిలో పోవద్దు. ఇంకా 400 టీఎంసీలకు పైగా ఇప్పుడు నేను ఉన్నాయి 4,000 టీఎంసీలు సముద్రంలో పోయిన సంవత్సరం ఉంది. 36,000 క్యూసెక్కులు ఆ పోలవరం దగ్గర వరద. కాబట్టి అది ఆడ నది మీద ఏంటంటే అడుగు బాగలేని మట్టి కట్ట కట్టిరు. మట్టి కట్టకు ఎట్లా కట్టాలంటే పోలవరం మీద ఒక 2 కిలోమీటర్ల విడ్త్లో కట్టాలి. విడ్త్ లెంత్గా నేను చెప్పేది. పక్కన సీసీ డ్యామ్ కట్టాలి, మంచి ఆలోచన. నది మీద సీసీ డ్యామ్ నిలవదు. గోదావరి నది మీద పోలవరం దగ్గర పక్కన కట్టారు, మంచిదే. కానీ ఆ మెయిన్ మట్టి రాక్ ఫీల్డ్ ఎర్త్ డ్యామ్ ఉందో ఆ ఉన్నది నిలవదు. అది సేఫ్గా ఉండాలంటే ఎట్లా చేసినా పైన ఇచ్చంపల్లి లాంటి రిజర్వాయర్లు కడితే అదొకటి. ఇంకా భూపాలపట్నం హైడల్ ప్రాజెక్ట్ ఇప్పుడు అవకాశం ఉంది. నక్సల్ సమస్య పోతుంది కాబట్టి అక్కడ భూపాలపట్నం హైడల్ ప్లాంట్ అది. తర్వాత ఇచ్చంపల్లి పైన దమ్మూరు కానీ ఇచ్చంపల్లి కానీ దాని మీద ఎన్డబ్ల్యూటీ వాళ్ళతో మాట్లాడి 2 సార్లు కలిసి మాట్లాడింది. ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం లింక్, శ్రీశైలం చేయొచ్చు. అవి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. అవి చేస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలకు లాభం. సముద్రంలో వృధాగా నీళ్లు పోవడం వల్ల ఎవరికీ లాభం లేదు. కాబట్టి కృష్ణానదిలో కూడా తెలంగాణకు కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. 67% ఏరు ఉన్నదానికి 299 టీఎంసీలు, 33% ఉన్నదానికి 512. ఇంకొక విషయం, తర్వాత నాగార్జున సాగర్ దిగువన కింద పోయే నీళ్ళు అవి కౌంటే కావు. ఏవైతే మన కృష్ణా దగ్గర ఉంది దాని ద్వారా నీళ్ళు కౌంట్లకు రావిళ్ళకు. సో ఈ విధంగా ఏంటంటే నీళ్లు సముద్రంలో పోవద్దు, నీళ్లు సముద్రంలో పోవద్దు. ఇరు రాష్ట్రాలు పంచుకుందాం, రెచ్చగొట్టడొద్దు. అద్భుతమైన అవకాశం ఉంది ఇప్పుడు, అద్భుతమైన అవకాశం. ఒక్క నిమిషం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ అయిన రేవంత్ రెడ్డి, ముగ్గురికి అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ఏర్పాటు చేస్తే మాకు 1000 టీఎంసీలు కేటాయిస్తే మా కృష్ణలకు న్యాయం చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిండు. పార్టీలకు అతీతంగా ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మనం రెచ్చగొట్టకుండా, తప్పుడు సమాచారం ఇవ్వకుండా, మితిగాడి ఎవ్వరు బుర్ర తక్కువ కాదు, అందరూ తెలియగలరు. ఇంకోటి, నేను బనకచెర్లకు బీజేపీకి అభ్యర్థి అనలేదు ఇంతకుముందు చెప్పినట్టు. ఇంకోటి, ఆడ గోదావరి మీద తెలంగాణ బ్యారేజ్లతో నీళ్లు వితౌట్ లిఫ్ట్ తెలంగాణకు సాగు లేదు. లిఫ్ట్ కంపల్సరీ. కేసీఆర్ చేసిన దోపిడి వేరే. కాబట్టి కేసీఆర్ తప్పు చేసినని లిఫ్టే బంద్ చేయడం కరెక్ట్ కాదు. లిఫ్ట్ చేస్తేనే తెలంగాణ సాగు. ఆ ఒక మేడిగడ్డ బ్యారేజ్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని ఇంకోటి కట్టడం చేసి ఆ మొత్తం లైన్ వాడుకోవాలి. కేసీఆర్ అది కాంతాల పెళ్లిని పండబెట్టినట్టు ఆ వేరే ప్రాజెక్ట్ ఆ ధోరణి మంచిది కాదు. కాబట్టి ఇరు రాష్ట్రాలు మంచి అవకాశం ఉంది. అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ. కాబట్టి సమైక్యంగా గోదావరి నీటి సముద్రంలోకి పోకుండా పంచుకుంటే మంచిది. రైట్ అండి. ఇక రైట్, మరో గెస్ట్ దగ్గరికి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.